హాయ్ గాయస్, బిగ్ బాస్లో 11th వీక్లో ఎవిక్షన్ షీల్డ్ వల్ల అవినాష్ సేవ్ అయితే అయ్యాడు అండ్ నో ఎలిమినేషన్ అయితే జరిగింది. కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వీక్ రావడం అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఇన్పుట్స్తో ఈ నెక్స్ట్ 4 వీక్స్ ఎలా ఆడతారనే థాట్ అయితే అందరికీ ఉంది. ఈ వీడియోలో మనం 12th వీక్ నామినేషన్స్లో ఎవరు ఉన్నారన్నది చూద్దాం. వీడియో ఫుల్గా చూడండి. ఈ 12th వీక్ నామినేషన్స్ అయితే బిగ్ బాస్ టీమ్ చాలా కొత్తగా ప్లాన్ చేశారు. ఈసారి జంగిల్ థీమ్డ్ నామినేషన్ ప్రాసెస్ అయితే జరిగింది. ఎప్పుడూ లేనట్టు ఈ సీజన్లో ఎవిక్ట్ అయిన కంటెస్టెంట్స్ని తెచ్చి వాళ్ళతో నామినేషన్స్ అయితే చేయించారు. ప్రతి ఓల్డ్ కంటెస్టెంట్ వాళ్ళతో ఒక యానిమల్ తీసుకొచ్చి వాళ్ళు నామినేట్ చేయాలనుకున్న వాళ్ళకి యానిమల్ ఇచ్చి వాళ్ళ రీజన్స్ అయితే చెప్పారు. ఫస్ట్ వీక్ నుంచి ఎలిమినేట్ అయిన ఒక్కో కంటెస్టెంట్ని తెచ్చారు. ఒక ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ 2 హౌస్మేట్స్ని నామినేట్ చేశారు. ఫస్ట్ బేబక్క, శేఖర్ భాష, సోనియా, మణికంఠ ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ వచ్చి హౌస్మేట్స్ని నామినేట్ చేశారు. సోనియా నిఖిల్ అండ్ ప్రేరణని నామినేట్ చేసింది. అండ్ సోనియా నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు చాలా క్లోజ్ అయ్యారు అండ్ దానివల్ల సోనియా చాలా నెగిటివిటీ అయితే అయింది బయట. అండ్ ఆ నెగిటివిటీతోనే తను బయటికి కూడా వచ్చింది. ఇప్పుడు సోనియా యష్మితో నిఖిల్ బాండింగ్ మీద క్వశ్చన్ చేస్తూ నామినేషన్స్ వేసినట్టు మనం ప్రోమోలో చూసాం. అండ్ వాళ్ళ ఇద్దరికి మధ్యలో చాలా పెద్ద గొడవ అయితే అయింది. తర్వాత బేబక్క పృథ్వీ అండ్ నిఖిల్ని, శేఖర్ భాష యష్మి అండ్ ప్రేరణని, ఆదిత్య ఓం కూడా యష్మి ప్రేరణని, మణికంఠ నిఖిల్ అండ్ నబీల్ని, నైనిక నబీల్ అండ్ యష్మిని నామినేట్ చేశారు. ఫైనల్గా చూస్తే నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ యష్మి, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి, నబీల్ అని మా సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. అవినాష్ ఈ వారం మెగా చీఫ్ అయినందువల్ల సేవ్ అయితే అయ్యాడు. అవినాష్కి ఏమైనా స్పెషల్ పవర్ వచ్చిందా అన్నది అయితే మాకు ఇంకా తెలియలేదు. వస్తే మాత్రం నబీల్నే సేవ్ చేస్తాడు. ఎందుకంటే నబీల్ ఇచ్చిన ఎవిక్షన్ షీల్డ్ వల్లే అవినాష్ ఇంకా ఉన్నాడు కాబట్టి. సో వీళ్ళండి ఈ వీక్ నామినేట్ అయిన వాళ్ళు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు ఏ కంటెస్టెంట్కి ఓట్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.